అమెరికన్ వ్యోమగాములు సునీత విలియమ్స్, విల్మోర్ ఈ ఏడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అయితే 8 రోజుల కోసమని అంతరిక్షంలోకి వెళ్లిన ఈ ఇద్దరు 8 నెలల పాటు అంటే 2025 ఫిబ్రవరి వరకు అక్కడే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలు అమెరికా వీరిద్దరిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎందుకు పంపింది? వీరు వెళ్లిన ఆ వ్యోమ నౌకకు ఏమైంది? ప్రస్తుతం ఈ ఇద్దరి ఆరోగ్యం ఎలా ఉంది? ఈ ఇద్దరిని భూమి మీదకి ఎలా తీసుకొస్తారు? వీటి గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. వీరిద్దరిని అమెరికా ఓ ప్రయోగం కోసం అంతరిక్ష కేంద్రానికి పంపింది. ఆ ప్రయోగం ఏంటో తెలుసుకునే ముందు వీళ్ళు అంతరిక్ష కేంద్రానికి వెళ్లే సమయంలో ఏం జరిగిందో చూద్దాం. 61 సంవత్సరాల విల్మోర్, 58 ఏళ్ల సునీత విలియమ్స్ బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్ లైనర్ అనే వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడానికి ముందే అందులో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ వారు అంతరిక్ష కేంద్రానికి సురక్షితంగానే చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత వ్యోమనౌకలో తిరిగి భూమికి రావడం సేఫ్ కాకపోవడంతో వాళ్ళు అక్కడే ఉండాల్సి వచ్చింది. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న వీళ్లను స్పేస్ ఎక్స్ డ్రాగన్ లో భూమిపైకి తీసుకురావాలని నాసా ప్లాన్ చేస్తుంది. స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ఇప్పటికే అంతరిక్షానికి చేరుకుంది. ఇది 2025 ఫిబ్రవరి వరకు అక్కడే ఉండి వారిద్దరిని తీసుకురానుంది. అలాగే వీరిద్దరు వెళ్లిన స్టార్ లైనర్ వ్యోమనౌకను కంప్యూటర్ కంట్రోల్ సాయంతో భూమి మీదకి తీసుకొస్తారు. నేవీ హెలికాప్టర్ పైలట్ గా పనిచేసి రిటైర్ అయిన సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లడం ఇది మూడోసారి. అలాగే ఫైటర్ జెట్ పైలట్ గా పనిచేసిన విల్మోర్ కూడా గతంలో 2 సార్లు అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. అయితే ఇటీవల సునీతకు సంబంధించిన ఓ ఫోటో వైరల్ అయింది. ఆ ఫోటో ప్రకారం ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు, అందుకే చాలా వరకు బరువు తగ్గినట్లు వార్తలొచ్చాయి. ఈ వార్తలకు సునీత విలియమ్స్ క్లారిటీ ఇచ్చారు. సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడిపే వ్యోమగాములకు తుంటే వెన్నెముకల్లో ప్రతి నెల 2% వరకు ఎముక సాంద్రతను కోల్పోతారని చెప్పారు. అలా జరగకుండా ఉండేందుకు తాము వెయిట్ లిఫ్టింగ్, స్క్వాట్లు, ట్రెడ్మిల్ వర్కౌట్లతో పాటు రోజువారీ వ్యాయామం 2 గంటలకు పైగా చేస్తామని చెప్పారు. విపరీతంగా చేసిన వ్యాయామాల కారణంగానే శరీరాకృతిలో ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయని వివరించారు. అమెరికా పరిశోధన సంస్థ అయిన నాసా గత కొన్నేళ్లుగా మనుషులను అంతరిక్షంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు వీరిద్దరు వెళ్లింది ప్రయాణికులను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లేలా రూపొందించిన మొదటి వ్యోమనౌక. ఈ కొత్త అంతరిక్ష వ్యోమనౌక పనితీరును పరీక్షించడంలో భాగంగా వీరిద్దరిని అందులో పంపించారు. అనుకోకుండా అంతరిక్షంలో చిక్కుకున్న వీరిద్దరూ సురక్షితంగా సేఫ్ గా తిరిగి రావాలని మనమంతా కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఇక్కడి వరకు చూసిన వారందరికీ చాలా థ్యాంక్స్. దయచేసి వీడియోను మర్చిపోకుండా లైక్ చేయండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా మీకు తెలియజేయడమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.